శుభమస్తు. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రాముని పుట్టినరోజు. శ్రీరామ కళ్యాణం భద్రాచలంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంగా అక్కడి స్థానిక ఆచారాన్ని అనుసరించి సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి రోజు. భద్రాచల పద్ధతులను ఆచారాన్ని అనుసరించే ఇతర క్షేత్రాలలో కూడా సీతారామ కళ్యాణోత్సవాన్ని ఘనంగా వైభవంగా నిర్వహించేటటువంటి రోజు. శ్రీరామనవమి ప్రధానంగా వసంతోత్సవాలకు, వసంత నవరాత్రులకు కలశ ఉద్వాసన ముగింపు చెప్పవలసిన రోజు. ఈరోజు సీతారాముల కళ్యాణోత్సవం భద్రాచల ప్రభ కారణంగా మనమందరం పాటిస్తూ ఉన్నాం. కానీ శ్రీరామాయణంలో సీతారాముల కళ్యాణోత్సవం జరిగిన రోజు ఈ రోజు కాదు. ఆ క్షేత్రంలో ఉండేటటువంటి క్షేత్ర సంప్రదాయానికి అనుకూలంగా వసంతోత్సవాలలో అంతర్భాగంగా బ్రహ్మోత్సవాలలో ఒకటిగా నిర్వహించేటటువంటి ఉత్సవ సముదాయంలో చేసేటటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులలో ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. కనుక ఈ రోజున భద్రాచల క్షేత్రంలో వాడవాడల సీతారాములను అభిమానించేటటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట సీతారామ కళ్యాణోత్సవం. ఇది విశేషం. ఈ ఉత్సవం ద్వారా మనం తెలుసుకోవలసినవి అనేకం ఉన్నాయి. ఆగతం ఇమం మధుపర్కేణ పూజయిష్యే. ఆ రాముడు తెలుగువారి ఇంటి అల్లుడు. తెలుగునాడు, ఉభయ రాష్ట్రాలు, ఈ ప్రాంతం అంతా కౌసల్యాపదములు, కౌసల్యకు పుట్టినిల్లు, జనస్థానం ఇది. రాముడు ఇక్కడికి అల్లుడు కాబట్టే ఈ క్షేత్రంలో ఏ చెట్టు, ఏ పుట్ట, ఏ ఊరు, ఏ గుడి, ఏ ఊరు చూచినా రామాలయం తప్పనిసరిగా ఉంటుంది. మన దేశంలో ఎన్ని రామాలయాలు ఉన్నాయో అన్ని రామాయణాలు ఉన్నాయి. ఇంటింట రామాయణం. ప్రతి ఇంట్లో అన్నదమ్ముల మధ్య కూడా గొడవలే, ఆస్తిపాస్తులే, మాట మాట అనుకున్నప్పుడు ఆ పెద్ద వ్యక్తి ఎలా ఉండాలి? రాముడిలాగా ఉండాలి. అది ఇంటింటి రామాయణం. కోడలు ఎలా ఉండాలి? సీతమ్మలాగా ఉండాలి. ప్రతి ఇంట సీతారామ స్మరణ నిత్యం నిత్యం అని చెప్పడం కోసమే సీతారాముల కళ్యాణోత్సవం. ఈ కళ్యాణోత్సవంలో ప్రత్యేకం కళ్యాణం బొట్టు, పెండ్లి బొట్టు. పెండ్లి బొట్టు రోజు పెట్టుకోకూడదా? సరదాగా మనకు నచ్చిన రోజు పెట్టుకోకూడదా? పెట్టుకోకూడదు. ఆ బొట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. వి ఆకారం వలె చేసి రెండు చివరలు కాసింతగా వంచి మధ్యలో ఒక నామం ఉంచడం ద్వారబంధానికి అది నిత్యలక్ష్మీ స్వరూపం, మహాలక్ష్మీ స్వరూపం, నిత్య కళ్యాణోత్సవానికి ఆలవాలం. మన నుదుటన కూడా కళ్యాణం బొట్టు పెట్టుకున్నాం, సీతమ్మ రూపం వచ్చేసింది. కళ్యాణం బొట్టు పెట్టుకున్నాం, రాముల వారి రూపం వచ్చేసింది. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటన కట్టి. నిత్యం బాసికం కట్టుకుంటామా? కట్టుకోం కదా. నిత్యము బుగ్గన చుక్క పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. నిత్యము తలంబ్రాలు పోసుకుంటామా? పోసుకోం కదా. అది కళ్యాణోత్సవానికే ప్రత్యేకం, సీతారాముల కళ్యాణోత్సవానికే ప్రత్యేకం. అలాంటి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం ఇంత ఘనంగా ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే, మన ఇల్లు కూడా ఆ సీతారాములను ఆహ్వానించి బంధుమిత్రుల సమాగమంతో పెండ్లివారి ఇల్లు ఏ విధంగా కళకళలాడుతుందో మన ఇల్లు అలా కళకళలాడాలి. అది సంకల్పం. ఇలాంటి సంకల్పంతో వడపప్పు, పానకం వీటిని సీతారాములకు నివేదనగా అర్పించి మనము స్వీకరిద్దాం. సంప్రదాయంలో శ్రీరామనవమి ఉపవాస వ్రతానికి సంబంధించిన రోజు. శాస్త్ర ప్రమాణంగా శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉండాలి అన్నారు పెద్దలు. కనీసంలో కనీసంగా కళ్యాణం అయిన తర్వాత పెళ్లి భోజనం తప్పనిసరి కదా. లడ్డూ తినాలి కదా. మన ఇంట్లో కూడా పెళ్లి కావాల్సిన అమ్మాయి అబ్బాయి ఉన్నారు, వారికి కూడా వివాహాలు చేయాలి కాబట్టి పెళ్లి భోజనం చేద్దాం. సీతారాముల నివాస స్థానంగా మన మనస్సును మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.